చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, గృహస్థులకు సైతం మన సంప్రదాయం కొన్ని ధర్మాల్ని నిర్దేశించింది. వాటిని ఏ రకంగా పాటించాలంటారు? గృహస్థ ధర్మం అనేది ఖచ్చితంగా ఆచరించి తీరాలి. ఆ గృహస్థ ధర్మాలు 5 ఉన్నాయి. వాటిని యజ్ఞములుగా చెప్పినాయి మన పురాణములు. 5 యజ్ఞాలు, పంచయజ్ఞం. ఈ 5 యజ్ఞములు ఏమిటి అంటే, మొట్టమొదట అతడు చేయవలసినటువంటి నిత్యకృత్యం ఏదైతే ఉన్నదో అది ఒక యజ్ఞం. నిత్యకృత్యం స్నానం చేయటం, భగవద్ ఆరాధన చేయటం. ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క రకమైన ఆరాధన విధానం ఉన్నది. ఆ విధానాన్ని అనుసరించి ఆయా వర్ణముల వారు తప్పనిసరిగా ఆయా ఆరాధన చేయటం అనేటువంటిది ఒక యజ్ఞం. ఆ తరువాత అతిథి యజ్ఞం. ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఏ విధంగా సేవించాలి, ఏ విధంగా మనం అర్చించాలి, ఎలా ఆదరించాలి అనేటువంటి విషయం తెలుసుకుని దాని ప్రకారం ఆదరించడం అనేటువంటిది ఒక యజ్ఞం. అది 2వ యజ్ఞం. 3వ యజ్ఞం చాలా దివ్యమైనటువంటిది. పితృయజ్ఞము అంటారు. నిత్యము చేయవలసినటువంటిది. బ్రాహ్మణునకు సంధ్యావందనము అయిపోయిన వెంటనే బ్రహ్మయజ్ఞం అని ఒక కార్యక్రమం. ఆ బ్రహ్మయజ్ఞంలో ఎవరెవరైతే ఋషులు ఉన్నారో ఋషి తర్పణం అని వస్తుంది. అట్లాగే దేవతర్పణం అని వస్తుంది. అలాగే పితృతర్పణం అని వస్తుంది. ఈ 3 తర్పణాలు నిత్యము చేయడం అనేటువంటిది అతడి యొక్క కర్మ. అట్లాగే అన్ని వర్ణాల వరకు వాళ్లకు చేయవలసినటువంటి కర్మలు ఉన్నాయి. దాన్ని పితృయజ్ఞము అని అంటారు. చాతుర్వర్ణ్యములలో 4వ వర్ణం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంత్ర అనుష్ఠానము ఇవేవీ లేవు. ఆ లేనటువంటి వాళ్ళు ఆ భోజనం చేసే సమయంలో ఒక ముద్ద తీసి పక్కన పెట్టడం. ఇట్లా కొన్ని కర్మలు ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే పితృయజ్ఞము అని అంటారు. దేవయజ్ఞం, అతిథి యజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం. భూతయజ్ఞము అంటే మనతో పాటు ఈ భూమి మీద పుట్టినటువంటి జీవులు, ఇతరమైన జీవులు ఉన్నాయి, పశుపక్షులు, వాటికి కూడా ఆహారాన్ని అందించడం, వాటి అవసరములను తీర్చడం, దీన్ని భూతయజ్ఞము అని అంటాం. 5వది మానవయజ్ఞం. సాటి మానవుణ్ణి ఏ విధంగా గౌరవించాలో తెలుసుకోవడం అనేటువంటిది మానవయజ్ఞం. ఇది గృహస్థు యొక్క ధర్మం. ఈ 5 ధర్మాలు నిత్యము ఆచరించవలసింది. అతిథి యజ్ఞం అనేటువంటిది ఎప్పుడూ కుదురుతుందా అనేటువంటి ప్రశ్న రావచ్చు. వచ్చినప్పుడు చేయటం. అతిథి అనేటువంటి వారు రోజు వస్తారు అని చెప్పలేము. వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ యందు దైవభావంతో చేయగలగటం. తిథి అంటే కాలము యొక్క అవయవం. అతిథి అంటే కాల నిర్ణయము లేకుండా మన ఇంటికి వచ్చేటువంటి వాడు, చెప్పా పెట్టకుండా వచ్చేటువంటి వాడు, తెలిసి తెలియకుండా వచ్చేటువంటి వారు, వీళ్ళని అతిథులు అని అంటాం. అభ్యాగతి అనే పదం ఇంకొకటి ఉన్నది. ఆ అభ్యాగతి అంటే మనం పిలిస్తే మన ఇంటికి వచ్చినటువంటి వారు. మనం అభ్యర్థన చేశాం, అయ్యా మా ఇంట్లో వివాహ క్రతువు ఉన్నది, మీరు దయచేయండి అని వాళ్ళను పిలిచాం మనం. అలా పిలిస్తే వచ్చినటువంటి వాళ్ళు అతిథులు కాదు, అభ్యాగతులు వాళ్ళు. అతిథి అంటే మనం పిలవకుండానే వచ్చేటువంటి వారు. వాళ్లకు సేవ చేయడం కూడా యజ్ఞమే. అయితే ఇది రోజూ జరుగుతుందా అనేటువంటిది రోజూ జరగకపోవచ్చు. కానీ అతిథి అనబడేటువంటి వారు వచ్చినప్పుడు మాత్రం ఆ యజ్ఞాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇది గృహస్థు యొక్క ధర్మం. కనుక నిత్యము ఈ 5 యజ్ఞాలు వదలకుండా ఎవరైతే చేస్తారో వారు గృహస్థు అని అనిపించుకుంటారు. కేవలం ఇల్లు కట్టుకున్నంత మాత్రం చేత, భార్యను పొందినంత మాత్రం చేత, సంతానాన్ని పొందినంత మాత్రం చేత అతడు కుటుంబీకుడు అవుతాడేమో కానీ గృహస్థు మాత్రం అయ్యే అవకాశం లేదు.
ఈ 5 యజ్ఞములు చేసినప్పుడే గృహస్థ ధర్మాన్ని అనుసరించిన వాడు అవుతాడు, ఆ గృహస్థ ధర్మంలో ఉన్నవాడు అవుతాడు. గురువుగారు, సంధ్యాదేవత అంటే ఎవరు? సంధ్యాకాలంలో ఆరాధించే సంధ్యాలక్ష్మి, సంధ్యాదేవత ఇద్దరు ఒకరేనా? సంధ్యాదేవత చాలా దివ్యమైనటువంటిది. చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఒకానొక సందర్భంలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఓ సుందరమైనటువంటి రూపం కలిగిన స్త్రీమూర్తిని సృష్టించాడు. అంతకన్నా సుందరమైనటువంటి వారు ఇంకెవరు ఏ లోకంలోనూ లేరు. ఏదో ఒక లోకం 2 లోకాలు కాదు, ఏ లోకంలోనూ. అయితే ఒక్కటి ఇందులో రహస్యం ఏమంటే, లోకంలో ఉండేవారందరూ నేను సుందరంగా ఉన్నాను అనే అనుకుంటారు. అనుకోకపోతే అద్దాలు అమ్ముడుపోవు. కానీ ఇతరులు కూడా వీరు అందంగానే ఉన్నారు అని అనుకోవటానికి ఇంతకన్నా అందమైనటువంటి వ్యక్తి ఇంకెవరూ లేరు. అంత సుందరమైన మూర్తిని సృష్టించాడు ఆయన. సర్వ కళలు వెచ్చించి సృష్టించాడు. సృష్టించిన తరువాత ఆమెను చూచేటప్పటికి బ్రహ్మదేవునికే మనస్సు చెల్లించింది. ఆమెకు అసహ్యం కలిగింది. తనకు సృష్టికర్త అయి తండ్రి అయినటువంటి అతడికే నన్ను చూస్తే మనస్సు చెల్లించింది. దేన్ని చూసి చెల్లించింది? ఆ రూపాన్ని చూసి మనస్సు చెల్లించింది కదా. కనుక ఈ రూపం ఉండకూడదు అని అనుకున్నది. తనకు తాను ఆత్మహత్య చేసుకోవటం మహాపాపం. ఆ కారణం చేత ఈ శరీరాన్ని వదలటానికి నాకు అనుమతి ఇవ్వమని పరమేశ్వరుని గురించి తపస్సు చేసింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమెను అడిగాడు, అమ్మా ఏమి నీ కోరిక? ఉన్న విషయం అంతా చెప్పింది. ఆశ్చర్యపడినటువంటి పరమేశ్వరుడు, ఇక్కడ కొద్ది దూరంలో అంగిరస హోమం జరుగుతుంది, ఋషులంతా చేస్తున్నారు. నీవు వెళ్ళి ఆ హోమగుండంలో ఈ శరీరాన్ని సమర్పించు. నీవు మరల ఉద్భవిస్తావు. ఆ ఉద్భవించిన వెంటనే పెరిగి పెద్దదానవుతావు. ఎదురుగా ఎవరు కనబడితే వారి వద్ద మంత్రోపదేశాన్ని పొంది వారినే భర్తగా స్వీకరించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఇప్పుడు ఆ సృష్టింపబడిన ఆ సౌందర్య రాశి ఉన్నదే, ఆమె పేరు సంధ్య. ఆమెయే ఈ అంగిరస హోమం జరిగేటువంటి చోటుకు వచ్చి తన దేహాన్ని హోమగుండంలో ఉంచింది. ఆ ఉంచబడినటువంటి దేహము 2 భాగములుగా చీలి సూర్యమండలానికి చేరింది. సంధ్య 2 భాగములుగా సూర్యమండలానికి చేరి ఉన్నది గనుక ఉదయ సంధ్య, సాయం సంధ్యగా ఆమెనే మనం ఆరాధన చేస్తున్నాం. ఎందుకు ఆరాధన చెయ్యాలి అంటే, కామభావమును నిరసించి కేవలం రూపం మాత్రము కాదు, మనిషికి మనస్సు ప్రధానము అన్న విషయం ఈ కలిలో అందరికీ తెలియాలి గనుక రూపం ప్రధానమైనది కాదు. ఎందుకంటే ఎంతకాలం ఉంటుందో ఆ ఉన్న రూపం? కొద్ది రోజుల్లో రోజు మారుతున్న కొద్దీ ఆ రూపం యొక్క చలనము, మార్పు కనబడుతూ ఉంటుంది. కనుక మనస్సులో మాత్రం మార్పు ఉండదు. మనస్సుకి వయస్సుతో పని లేదు. అటువంటి స్థితిలో కేవలం మానసిక స్థితిని గమనించాలి కానీ శారీరక స్థితిని కాదు అన్న విషయాన్ని మనకు తెలియజేసినటువంటి ఆవిడ ఒక దేవతతో సమానం. కనుక 2 భాగములుగా అయింది కనుక ఉదయ సంధ్య, సాయం సంధ్య అని పిలిచి ఆయా సమయములలో తప్పక ఆ తల్లిని ఆరాధించటమే సంధ్యావందనము అని చెబుతున్నాం. గురుగారు, విగ్రహ ఆరాధనకు మన ఆర్ష సంప్రదాయంలో ఎంతో ప్రముఖమైనటువంటి స్థానం ఉంది. అయితే నిత్యం విగ్రహారాధన అనేది తప్పనిసరిగా పాటించవలసినటువంటి నియమమా? తప్పక విగ్రహారాధన చేసి తీరాలి. విగ్రహారాధన కొరకే దేవాలయాలన్నీ కూడా ఏర్పడినాయి. దేవాలయాల్లో ఉంచబడే విగ్రహాలే. ఆ విగ్రహము మనకు నిగ్రహాన్ని పెంచుతుంది. అది ఒక విగ్రహంగానే మనం భావిస్తే నిగ్రహాన్ని కోల్పోవచ్చు. కానీ దాన్ని ఏ విధంగా భావన చేస్తున్నాడు జీవుడు అంటే దేవుడుగా భావన చేస్తున్నాడు.
మన మనస్సు ఎటువంటిది అంటే చంచలమైనది, నిత్య చంచలమైనది ఈ మనస్సు, క్షణక్షణము చంచలం. అటువంటి మనస్సును ఒక్కచోట నిక్షిప్తం చేయాలి, కదలకుండా ఉంచాలి అంటే మనం ఏం చేయాలి? మన దృష్టిని ఒక దాని యందు నిలబెట్టి ఉంచాలి. అందువల్ల ఈ విగ్రహారాధన కాదు అని అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు అనేక రకాలైనటువంటి కొన్ని గుర్తులు పెట్టుకుని ఆ గుర్తులు మాత్రమే చూస్తూ దేవతారాధన చేసేవాళ్ళు ఉన్నారు. ఈశ్వరీయ తత్వంలో వాళ్ళు కోడిగుడ్డులాగా ఒక గుండ్రంగా ఉండేటువంటి ఒక గుర్తును పెట్టుకుని దానికి కిరణాలు అవి పెట్టి దాన్ని చూసి ఆరాధన దేనికోసం అది చూడాలి? మన మనస్సును దాని యందు నిక్షిప్తం చేయటం కోసం, ఆ చంచలం లేకుండా కదలకుండా ఉంచటం కోసం ఒక గుర్తు ఉండాలి. ఆ గుర్తు ఉంటే కానీ ఆ మనస్సు నిలబడదు. మనస్సు నిలబడితే కానీ భగవంతుని యందు మన చిత్తము ఆలోచించదు. భగవంతుని గురించి ఆలోచించకపోతే ధార్మికమైనటువంటి మార్గం ఈ మనిషికి తెలిసేటువంటి అవకాశం లేదు. అప్పుడు మనిషి ఏమవుతాడు? నీకు దొరికిందల్లా నీవు భక్షించు, నీకు కనబడినదల్లా చూడకూడనిది కూడా నువ్వు దర్శిస్తూ ఉండు, నీవు చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉండు అనేటువంటి విషయమే వాడికి తెలుస్తుంది. అప్పుడు లోకమంతా ఒక విధమైనటువంటి నియమం లేనటువంటి ప్రవర్తన ఏర్పడుతుంది మానవుల్లో. ఓ కట్టుబాటు ఉండి ఓ ప్రవర్తన సరళి జాగ్రత్తగా ఉన్నట్లయితే అప్పుడు మానవ జాతి సక్రమంగా లోకంలో ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఆ మానవ జాతిని ఒక పద్ధతి ప్రకారం ఉంచడం కోసం ఏం చేయాలి? భగవంతుని పట్ల భక్తి ఏర్పడాలి. ఆ భక్తి ఏర్పడాలి అంటే భగవంతుని యందు ఒక గురి కావాలి. ఆ గురి కావటం కోసం ఒక రూపాన్ని మనం నిర్ణయించుకుని ఆ రూపము యందు మన దృష్టిని నిలిపి ఆ మనస్సును కట్టి ఆ భగవంతుని చుట్టూ తిప్పటం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం విగ్రహారాధన ఖచ్చితంగా ఉండి తీరవలే. ఇంట్లో ఉండే విగ్రహాలకు నియమం ఏమిటి అని ప్రశ్న. ఆ నియమం ఏమిటి అంటే ఈ విగ్రహారాధన చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇందాక మీరు అడిగారు షోడశ ఉపచార పూజలు అని. ఆ షోడశ ఉపచారాల్లో ఆహ్వానము అనేది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి సేద తీర్చడం. కాస్త మజ్జిగో కాఫీనో మంచినీళ్ళు ఇస్తే ఆ వచ్చినటువంటి వ్యక్తి అమ్మయ్య ప్రాణం నిలబడింది, ప్రయాణం చేసి వచ్చానంటాడు. ఆ ప్రాణాన్ని అక్కడ నిలబెట్టడమే ప్రాణప్రతిష్ఠ అంటాం మనం. ఆ ప్రాణప్రతిష్ఠ ఎప్పుడైతే చేశామో ఆ జీవతత్వం ఆ విగ్రహంలో ప్రవేశిస్తుంది, ఖచ్చితంగా ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించినటువంటి దానికి తగిన ఆహారాన్ని ఇవ్వకపోతే అది ఏం చేస్తుంది? ఆ శక్తి మనల్ని తింటుంది. అందుకోసమని తగిన ఆహారం ఇవ్వాలి. అందువల్ల ఆ పెట్టుకునేటువంటి విగ్రహాలు ఆ ఇంటి యజమాని యొక్క చూపుడు వేలు ఎంత ఉన్నదో అంతవరకు మాత్రమే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? దానికి తగిన ఆహారాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఒంటికి మనం వస్త్రాలు కుట్టించుకునేటప్పుడు పసిపిల్లవాడికి ఎక్కడో దొరికిన జుబ్బాలు అవేవో తీసుకొచ్చి వేస్తాం. చిన్న పసిపిల్లవాడు ఊయల్లో ఉన్నవాడు, వాడికి 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అదే వేస్తాను అంటే సరిపోదు. చూసే వాళ్ళకి కష్టం, వేసుకునే వాడికి కష్టం. అందుకోసమని వాడికి తగినటువంటి విధంగా ఉండాలి. ఆ విధంగా ఆహారాన్ని అందించేటువంటి స్థితిలో గృహస్థు ఉండడు. అందువల్ల ఎంతవరకు ఉండాలి ఆ విగ్రహాలు అంటే ఇంతే ఉండాలి. చూపుడు వేలు ఎంత పొడుగు ఉన్నదో అంతే ఉండాలి. 20, 30, 100 కొలది విగ్రహాలు ఉండవలసినటువంటి ఆవశ్యకత లేదు. మనం విగ్రహం పెట్టుకున్నదే దేని కొరకు అంటే మన మనస్సును నిలబెట్టడం కోసం. 100 విగ్రహాలు పెడితే ఈ మనస్సు ఏ విగ్రహం మీద నిలబడుతుంది? అందుకని ఇంట్లో పూజా మందిరంలో ఎప్పటికీ ఒక్క విగ్రహమే ఉండాలి. ఆ విగ్రహంలోనే నీ ఇష్టం వచ్చిన దైవాన్ని నీవు చూచుకునే విధంగా ఉండాలి. 1000 విగ్రహాలు పెట్టుకుంటే లోపల ఆ 1000 విగ్రహాల మీద దేని మీద నీ మనస్సు నిలబడుతుంది?
నిలబడటం కష్టం. అందువల్ల ఒకే విగ్రహం ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండవలసిన ఆవశ్యకత లేదు. ఆ గది నిండా అలంకారం చేసి మా పూజా మందిరం చాలా గొప్పది అని చెప్పుకునేటువంటి వాళ్ళు లోకంలో ఉండవచ్చు. అది కేవలం ఆర్భాటం, హంగు, ప్రచారం అంతే తప్ప నిజమైనటువంటి భక్తి కాదు. ఒకే విగ్రహం ఉండాలి, ఆ విగ్రహం కూడా ఇంతే ఉండాలి, నిత్య అర్చన చేస్తూ ఉండాలి. గురుగారు, గ్రహదోషాల పరిష్కారం కోసం గ్రహాల జపాలు, దానాలు, పూజలు చేయిస్తూ ఉంటారు కదా, ఇలా చేయటం వల్ల నిజంగానే గ్రహదోష నివారణ జరుగుతుందా? బాగుంది ప్రశ్న. మీ ప్రశ్నలోనే సమాధానం ఉన్నది. పరిష్కారం కోసం అని మీరే చెప్పారు. పరిష్కారం లేకపోతే ఎందుకు పని చేస్తారు? ఖచ్చితంగా పరిష్కారం ఉన్నది. కాకపోతే పరిపూర్ణంగా పరిష్కారం దేని యందు లభించేటువంటి అవకాశం లేదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనం చేసినటువంటి కర్మ, మన చేత చేయబడినటువంటి కర్మ, దాని యొక్క ఫలితాన్ని అవశ్యం అనుభోక్తవ్యం, మనం వెంటనే తప్పక అనుభవించి తీరాలి. అది ఏదైనప్పటికీ కూడా కోరుకుని అనుభవించకూడదు. భగవంతుడు దాని ఫలితాన్ని మనకు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడో తెలియదు. దాన్ని అనుభవించక మాత్రం తప్పదు. అటువంటప్పుడు ఈ గ్రహజపాలు ఇవన్నీ చేయించడం వల్ల ఉపయోగం ఏమిటి అనేటువంటిది మీ ప్రశ్న. చేయిస్తున్నారు కదా, ఉపయోగం ఏమిటి? ఖచ్చితంగా ఉపయోగం ఉన్నది. వర్షం కురుస్తున్నది. ఆ వర్షం కురుస్తున్నప్పుడు మనం బయటకు వెళ్ళాలి. ఏం చేస్తాం? ఒక గొడుగును ధరించి వెడతాం, లేదా ఓ రెయిన్ కోట్ వేసుకుని వెడతాం. బయటికి వెళ్ళాలి కనుక మనం రెయిన్ కోట్ వేసుకున్నంత మాత్రం చేత వర్షం ఆగిపోతుందా? గొడుగు వేసుకున్నంత మాత్రం చేత వర్షం ఆగిపోతుందా? ఆగిపోదు. వర్షం కురుస్తూనే ఉంటుంది. కానీ మనం కొద్దిగా తడవకుండా, పూర్తిగా తడిసిపోకుండా, కొద్దిగా చినుకులు మీద పడుతూ ఉంటాయి, తడుస్తూ ఉంటాం, కాళ్ళు తడుస్తూ ఉంటాయి, నడుము తడుస్తూ ఉంటుంది, తల మాత్రం తడవకుండా కాపాడుకోగలుగుతాం కదా. అలాగే రెయిన్ కోట్ వేసుకుంటే శరీరం అంతా తడవకుండా కాపాడుకోగలుగుతాం. ఆ వర్షం కురవటం ఆగకుండా కురుస్తూనే ఉంటుంది. అట్లాగే ఈ గ్రహ ఫలితాలు కూడా వాటంతటవి వస్తూనే ఉంటాయి. ఈ శాంతి చేసేటువంటి జపాలు, హోమాలు ఇవన్నీ కూడా ఎటువంటివి అంటే గొడుగు వంటివి. అవి వాటి పని అవి చేస్తూ ఉంటాయి. కానీ మన మీద పరిపూర్ణంగా పడకుండా కొద్దిగా ఉపశమనం, పూర్తిగా యాక్సిడెంట్ అయిపోయి ప్రాణాలు పోకుండా, ఏ చేతికో దెబ్బ తగిలి, ఏ కాలుకో దెబ్బ తగిలి హాస్పిటల్కి వెళ్ళి దాన్ని సరి చేసుకుని మరల మన జీవితాన్ని మనం గడుపుకునే స్థితి కలుగుతుంది. దేనివల్ల అంటే ఈ గ్రహ జపాల వల్ల, దానముల వల్ల, హోమముల వల్ల ఈ విధమైన ఫలితం మనం పొందవచ్చు. పరిపూర్ణంగా పోయేటువంటి అవకాశం మాత్రం లేదు. కాకపోతే దాని ప్రభావం పరిపూర్ణంగా కాకుండా కొద్దిగా అనుభవించి బయటపడే అవకాశం ఉన్నది. కనుకనే లోకంలో అంతటా అనేకమైన శాంతులు చేయిస్తూ ఉంటారు, ఏ ప్రయోజనం లేకుండా ఎవరు. కాకపోతే చేసేవారు ఎంత ఖచ్చితంగా చేస్తే అంత ఖచ్చితంగా ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. చేసేవాళ్ళు ఖచ్చితంగా చెయ్యకపోతే దాని ఫలితాన్ని ఏ విధంగా పొందాలో ఆ విధంగా పొందుతారు. కనుక చేసేటువంటి గ్రహ జపాలకు వాటి వల్ల ఖచ్చితంగా ఫలితం ఉన్నది, ఫలితం లేకపోవటం అనేది లేదు. గురుగారు, అలాగే యజ్ఞయాగాదులు చేసే సందర్భంలో కొన్ని రకాల సామాగ్రిని అగ్నిలో వేస్తూ ఉంటారు కదా, పూర్ణాహుతిలో వేసినటువంటి ఈ వివిధ సామాగ్రి ఆయా దేవతలు నిజంగా స్వీకరిస్తారా? ఒక పూర్ణాహుతిలోనే కాదమ్మా, అన్ని వస్తువులు కూడా ఆయా దేవతలకు చెందుతాయి. అగ్నిముఖ వై దేవాహ అని వేదం చెబుతున్నది. ఏదైనా ఒక వస్తువుని మనం ఫలానా చోటికి పంపించాలి అంటే ఇవాటి రోజున మనకున్న సర్వీస్ ఏమిటి? కొరియర్ సర్వీస్ ఉన్నది. అట్లాగే భూలోకం నుంచి దేవలోకానికి ఏదైనా మనం అందించాలి అంటే ఓ కొరియర్ సర్వీస్ ఉంది. ఆ కొరియర్ సర్వీసే అగ్నిహోత్రము, హోమము, యజ్ఞము
యాగము. ఇదే కొరియర్ సర్వీస్. ఎవరయ్యా కొరియర్ బాయ్? ఎవరయ్యా అంటే అగ్నిహోత్రుడు. అంతటికీ అగ్నిహోత్రుడే. ఆ దేవతలందరికీ అందజేస్తాడు అగ్నిహోత్రుడు. అందుకనే అగ్నిముఖావై దేవాహ అని వేదమంత్రం చెబుతున్నది. ఇక్కడ మనం వేసేటువంటి ప్రతి ద్రవ్యము ఏ దేవత పేరు చెప్పి మనం అందులో వేస్తున్నామో ఆ దేవత దగ్గరకు తీసుకువెళ్ళి ఫలానా వారు నీకు ఈ ద్రవ్యాన్ని అందజేశారయ్యా అని కొరియర్ బాయ్ ఖచ్చితంగా అందిస్తాడు. ఎవరయ్యా అతడు అంటే దేవలోకంలో అందించేవాడు అగ్నిహోత్రుడు. కనుక నా అగ్నిహోత్రంలో వేయాలి తప్ప ఇంకెక్కడ వేస్తాం మనం? మన కంటికి మాత్రం అది బూడిద అయిపోయినట్టుగా కనబడుతుంది, కానీ ఆ వస్తు భావం మాత్రం ఎక్కడికి చేరుతుంది అంటే దేవతలకు చేరుతుంది. అందులో సందేహం ఏం లేదు. ఈ కలియుగంలోనే జరిగిన చిన్న విషయం చెప్తాను నేను. విజయనగరం రాజావారు ఒకానొకప్పుడు, నేను పుట్టక పూర్వం చాలా కాలం క్రితం ఒక యజ్ఞం చేశారు, చండీ యాగం. ఆ చండీ యాగం చేసినప్పుడు ఒకానొక మహానుభావుడికి సన్మానం చేద్దామని అనుకున్నారు. ఆయన ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు, గొప్ప వేద పండితుడు, మహానుభావుడు. వేదం వేదార్థం కూడా తెలిసినటువంటి వాడు, రాజమహేంద్రవరం వారిని పిలిచి సన్మానం చేశారు. ఆ సన్మానం చేసినప్పుడు మొత్తం అంతా బంగారముతో చేసిన జరి అంచు ఉన్న శాలువ. ఆనాడు దాని ఖరీదు 36,000, ఇప్పుడు 36 కోట్లు. అంతకాలం క్రితమే అది 36,000. ఆ శాలువ కప్పారు ఆయనకి. కప్పితే ఆ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు, రాజావారు ఈ శాలువ నాదేనా అని అడిగారు. అయ్యా మీకు కప్పాం కదా, మీదేనండి, సన్మానం చేశాం, మీ కొరకే చేయించాను నేను అన్నారు. వెంటనే ఆ శాలువ తీసి చండీ దేవతాయైదన్న మమ స్వాహ అని వేసేశారు, అగ్నిహోత్రంలో వేసేశారు. రాజుగారికి బాధ కలిగింది, కోపం వచ్చింది, ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే గణపతి శాస్త్రి గారిని ఎవరు ఏమీ మాట్లాడలేరు, అంత పెద్దవాడు, మహానుభావుడు ఆయన. ఏం చేస్తారు? అయిపోయింది, పూర్ణాహుతి అయిపోయింది, వెళ్ళిపోయారు ఎవరిదో ఉన్నవాళ్ళు. రాత్రికి పడుకున్నారు రాజావారు. తెల్లవారుజామున 4:30కి దివ్యమైన కల వచ్చింది. ఆ కలలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప చండీ పరదేవత దర్శనమిచ్చింది. ఎట్లా దర్శనమిచ్చింది ఆయనకి కలలో? ఈ గణపతి శాస్త్రి గారు వేసిన శాలువ కప్పుకుని కనపడింది. ఇక్కడ మన కంటికి కాలి బూడిద అయిపోయింది, అమ్మవారికి ఎక్కడ చేరింది? ఎలా చేరింది? దాన్ని ఎలా చేర్చాలో చేర్చినవాడు ఎవరు అంటే అగ్నిహోత్రుడు. కనుక ఖచ్చితంగా హోమగుండంలో వేయబడినటువంటి ప్రతి పదార్థము దేవతలకు చేరును, అందులో ఏమాత్రం సందేహం లేదు. కనుకనే ఆ వేసే పదార్థాలు ఎలా పడితే అలా వేయకుండా శుచిగా, శుభ్రంగా, ఆ దేవతలకు ఉపకరముగా ఉండేటట్లుగా ఉన్న వస్తువులు వేయాలి తప్ప ఏదో హవన్పుడ అని రంప పొట్టు అవి ఇవి తీసుకొచ్చి దాంట్లో వేయకూడదు. అత్యంత పవిత్రమైనవి. అందులో 2 పవిత్రంగా చెప్పబడినాయి. ఒకటి ఆజ్యము, గోఘృతం, ఆవు నెయ్యి. రెండవది చెరువు అని అంటారు. చెరువు అంటే అన్నం, దాంట్లో కూడా నెయ్యి, ఆవు పాలు, తెల్ల నువ్వులు వేసి ఉడికించి ఆ పదార్థాన్ని వేయాలి. అది దేవతలకు ఇష్టమైనటువంటి పదార్థం అని వేదం చెబుతున్నది. ఆజ్యము ఇష్టమని వేదం చెబుతున్నది. అట్లాగే ఫలములు, పండ్లు ఇష్టమని చెబుతున్నది. అంతే తప్ప ఆ పుల్లలు ఈ పుల్లలు ఏవో తీసుకొచ్చి దాంట్లో వేసి బాగా మంట వచ్చేట్టు చేస్తే అన్నంత మాత్రం చేత ఇప్పుడు ఆ రంప పొట్టు దేవతలకు చెందుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు రంప పొట్టుతో? ఇప్పుడు కలి ప్రభావం చేత అనేకం జరుగుతున్నాయి. ఇటువంటివి కావు, అత్యంత పవిత్రమైనవై, దేవతలకు ఉపయుక్తమైనవై, ప్రయోజనకరమైనవై ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్యములను హోమము చేస్తే తప్పక దేవతలకు చేరుతాయి. తప్పకుండా దేవతలు మన కోరికలు తీరుస్తారు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.
ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.